నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ గుండె కోత. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏమైనా చేయగలుగుతారు. తమ జీవితాలను కూడా త్యాగం చేసేస్తారు. ఒక తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం ఎండలో మాడిపోతే, ఒక తల్లి పిల్లల కడుపు నింపడం కోసం స్టవ్ దగ్గర కాలిపోతూ ఉంటుంది. తండ్రి కాళ్ళు కాలుతూ ఒళ్ళంతా నొప్పులతో ఉన్న రోజంతా కష్టపడుతూనే ఉంటాడు. తల్లి కూడా చేతులు కట్టైనా వేళ్లు కాలినా అవేవి పట్టించుకోకుండా పిల్లల కోసమే భోజనం తయారు చేస్తుంది. ఇంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేస్తే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని భారంగా భావించి ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళు అని వృద్ధాప్యంలో వాళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తారు. చంద్రశేఖర్ గారి కథ కూడా దాదాపుగా అలాంటిదే. ఆయన తన జీవితంలో ప్రతి అడుగులోనూ ప్రతి దశలోనూ బిడ్డల కోసమే కష్టపడ్డాడు. ఇప్పుడంతా బాగానే ఉంది. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక నేను నా సొంత దేశానికి రావాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. 22 సంవత్సరాల క్రితం ఆయన పిల్లల భవిష్యత్తు కోసం దుబాయ్లో ఉద్యోగం చేయడానికి వెళ్లారు. ఎప్పటికప్పుడు వచ్చేద్దామని అనుకున్నా, ఇంకాస్త సంపాదిస్తే పిల్లల భవిష్యత్తు ఇంకొంచెం బాగుంటుంది అన్న ఆశతో ఆయన 22 సంవత్సరాలకి వీసా కాంట్రాక్ట్ తీసుకోవడంతో ఆయన ఇన్నేళ్లుగా అక్కడే ఉండిపోయారు. ఇక పిల్లలందరూ లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇక ఆయన కూడా ఇండియాకి వచ్చి పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలి అని అనుకున్నారు. పిల్లలతో కలిసి ఉంటూ పిల్లలు సమాజంలో ఎంత గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నారో, సమాజంలో ఎంత గౌరవము సంపద సంపాదించారో చూడాలని, పిల్లల్ని ముఖాముఖిగా కలుసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. ఆయనకి దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళిపోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి తన జీవితంలో ఎక్కువ భాగం దుబాయ్లోనే గడిచిపోయింది. స్వదేశానికి వెళుతున్నాను అన్న సంబరంతో ఆయన సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నారు. ఇంటికి ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను అని కూడా చెప్పారు. పిల్లలకి బహుమతులు కూడా తీసుకున్నారు. ఎంతో గౌరవంగా పిల్లలు నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటారు అని కలలు కంటూ ఆయన ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఆయన ఫ్లైట్లో కూర్చుని కూడా ఎన్నో కలలు కంటున్నారు. నా పిల్లల్ని నేను కలుసుకున్నప్పుడు వాళ్ళకి కూడా పిల్లలుంటారు. వాళ్ళందరూ నన్ను తాతయ్య అంటూ దగ్గరకు వస్తారు. నా కొడుకులు ఇదిగో మీ తాతయ్య అని నా మనవాళ్ళకి నన్ను పరిచయం చేస్తారు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి అందరూ ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటారు అని ఎన్నో కలలు కన్నారు ఆయన. తీరా ఆయన ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి ఎయిర్పోర్ట్కి ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు. ఆయన ఆల్రెడీ ఫలానా టైంకి ఫ్లైట్ వస్తోంది అని తన కొడుకులకి కాల్ చేసి చెప్పారు. వాళ్ళకు ఆలస్యం అయ్యిందేమో, బహుశా ట్రాఫిక్లో ఎక్కడైనా ఇరుక్కుపోయారేమో అని చంద్రశేఖర్ గారు అక్కడే నిలబడి చాలాసేపు ఎదురు చూశారు. కానీ ఎంతసేపు చూసినా కూడా ఎవ్వరూ రాలేదు. ఆయనకు ఆ సంఘటనతో చాలా విచారంగా అనిపించింది. నాకు 4 కొడుకులున్నా ఏ ఒక్క కొడుకు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రాలేదు. 22 సంవత్సరాల తర్వాత నేను పర్మనెంట్గా దుబాయ్ని వదిలేసి ఇండియాకు వచ్చేస్తున్నాను. అయినా సరే నన్ను కలుసుకోవాలనే ఆతృత ఎవ్వరిలోనూ లేదు అని ఆయన చాలా బాధపడ్డారు. దారులన్నీ పాతవే, అయినా చాలా మారిపోయాయి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుగా ఏవీ లేవు. ఆయన దుబాయ్ వెళ్ళేటప్పుడు ఆయన మంచి వయసులో ఉన్నారు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేశారు. చంద్రశేఖర్ గారు ఎయిర్పోర్ట్లో క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన క్యాబ్ దిగుతూ ఉన్నప్పుడే చుట్టుపక్కల కొంతమంది ఆయన్ను గుర్తుపట్టారు. చంద్రశేఖర్ గారు వచ్చారు అంటూ పెద్ద స్వరంతో ఒక వ్యక్తి అరుస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ గబగబా చంద్రశేఖర్ గారి దగ్గరకు వచ్చారు. చంద్రశేఖర్ గారికి తన స్నేహితులందరినీ చూసి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆయన వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు చాలా మారిపోయారు. వాళ్ళది కూడా దాదాపుగా చంద్రశేఖర్ గారి వయసే, కానీ వాళ్ళల్లో వృద్ధాప్యపు ఛాయలు ఇంకా కనిపించడం లేదు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ చంద్రశేఖర్ గారి శరీరం మాత్రం ఆరోగ్యంగా కనిపించడం లేదు. ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆయన శరీరంలో. ఇన్నేళ్లు కష్టపడి పనిచేయడం వల్ల, పగలు రాత్రి పిల్లల కోసం త్యాగం చేయడం వల్ల, తన దేశానికి ఇంటికి దూరంగా ఉండడం వల్ల బహుశా నేను ఇలా అయిపోయి ఉంటాను అని ఆయన తనలో తానే అనుకున్నారు.
చుట్టుపక్కల స్నేహితులతో మాట్లాడిన తర్వాత ఆయన ఇంటి లోపలికి వెళ్ళి చాలా దూరం ప్రయాణం చేసిన అలసటతో ఉండడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నారు. వెంటనే ఆయన తన స్నేహితులతో, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కదా, మనం ఖచ్చితంగా ఒకరోజు కలుద్దాము. నేను ముందు నా కుటుంబాన్ని కలుసుకోవాలి అని చెప్పి చంద్రశేఖర్ గారు తన ఇంటి తలుపు దగ్గరికి చేరుకున్నారు. ఆ ఇంటిని ఆయన జాగ్రత్తగా చూసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కూడా ఆ ఇల్లు ఆయన వదిలి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఇంట్లో ఏదీ మారలేదు. మనుషులకి ఎలా అయితే వృద్ధాప్యం వస్తుందో ఆ ఇంటికి కూడా వృద్ధాప్యం వచ్చినట్టు మొహం ముడుచుకుపోయినట్టుగా కనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళన్నీ కొత్త కొత్త రంగులతో మెరిసిపోతున్నాయి. కానీ నా పిల్లలు నా ఇంటిని ఇలాగే ఉంచేశారు ఎందుకు? నేను నెల నెల వీళ్ళకి డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా, కానీ నా కొడుకులు ఆ డబ్బులతో ఈ ఇంటికి ఒక్క పని కూడా చేయించలేదు అని అనుకుంటూ ఆయన తలుపు దగ్గరే నిలబడి తలుపును తడుతూ, నా కొడుకులు ఇప్పుడు తలుపు తీసి ఇన్నేళ్ల తర్వాత నన్ను చూసి నన్ను కౌగులించుకుంటారు, నేను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాను అని ఊహించుకుంటూ ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న వస్తువులన్నీ కింద పెట్టారు, తలుపు తడుతూనే ఉన్నారు. బాబు రవి, రామ్, ఏం చేస్తున్నారు లోపల? తలుపు తీయండి, నన్ను లోపలికి రానివ్వండి, నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను అని ఆయన బయట నుంచి అరుస్తూనే ఉన్నారు. తండ్రి అరుపులు ఏ కొడుకుకి వినిపించడం లేదు. కాసేపటి తర్వాత ఆయన తలుపుని నెట్టినప్పుడు తలుపు తెరిచే ఉంది. తలుపు తెరిచే ఉందని గమనించి తన వస్తువులతో సహా ఇంట్లోకి వచ్చారు ఆయన. నిశ్శబ్దంగా ఆ ఇంటి ప్రతి గోడని చూస్తూ ఉన్నారు ఆయన. ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏదీ మారలేదు అని ఆయనకు అర్థమైంది. ప్రతి వస్తువు, ప్రతి గోడ ఆయన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉన్నాయి. ఆయన అలా ఇంటి లోపలే చూస్తూ ఉండగానే ఆయన పెద్ద కొడుకు రవి బయటకు వచ్చాడు. చంద్రశేఖర్ గారే స్వయంగా ముందుకు వెళ్ళి తన కొడుకుని కౌగులించుకున్నారు. కానీ రవి మొహంలో తండ్రిని చూసిన ఆనందము, మెరుపు ఏమీ కనిపించలేదు ఆయనకి. వెంటనే చంద్రశేఖర్ గారు, బాబు, చాలాసేపు ప్రయాణం చేశాను, నేను అలసిపోయాను, నాకు చాలా అలసటగా ఉంది అని చెప్పగానే రవి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి తన భార్య నందినితో, నందిని, త్వరగా వెళ్ళి నాన్న కోసం మంచినీళ్ళు తీసుకురా అని చెప్పినప్పుడు నందిని ఒక ట్రేలో ఒక గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి చంద్రశేఖర్ గారికి ఇచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత తన పిల్లలతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా చూడడం చంద్రశేఖర్ గారికి చాలా ఆనందంగా ఉంది. బాబు రవి, నీ మిగతా తమ్ముళ్ళు ఎక్కడా? అసలు వినయ్ ఏడి? కనిపించనే లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడగగానే రవి, నాన్న, మీరు ఇప్పుడే వచ్చారు కదా, కాస్త విశ్రాంతి తీసుకోండి, ఆ తర్వాత ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడుకుందాం అని చెప్పగానే చంద్రశేఖర్ గారు, నేను 22 సంవత్సరాల క్రితం ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాను. చివరి క్షణాల్లో నా భార్యను కూడా నేను కలవలేకపోయాను. మీ అమ్మ చనిపోయేటప్పుడు నేను రావాలని చాలా ప్రయత్నించాను, తన్ని చివరి చూపైనా చూడాలనుకున్నాను, కానీ ఆమెతో నేను ఫోన్లో మాత్రమే మాట్లాడగలిగాను. మీ అమ్మ చివరి కోరిక కూడా నేను తీర్చలేకపోయాను అని చెప్పగానే రవి చంద్రశేఖర్ గారిని ఓదార్చాడు. ఆ తరువాత చంద్రశేఖర్ గారు రవి ఇంకా రామ్తో కాసేపు కూర్చుని మాట్లాడాలని అనుకున్నారు. అంతలోనే కోడలు నందిని, మామయ్య గారు, మీ నడుం చాలా నొప్పిగా ఉంటుంది, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది. ఆయన తన సామాన్లతో ఆయన గదిలోకి అడుగు పెట్టినప్పుడు ఆ గదిలో పనికిరాని వస్తువులు కూడా చాలా ఉన్నాయి. 22 సంవత్సరాల క్రితం ఆయన వాడిన పాత మంచమే ఆ గదిలో వేయబడింది. ఒకప్పుడు ఆ విరిగిపోయిన మంచం మీదే చంద్రశేఖర్ గారు ఆ మంచాన్నే వేసుకుని పడుకునేవారు. పిల్లల్ని కొత్త మంచం మీద పడుకోబెట్టేవారు. అప్పుడు ఆయనకి చాలా ప్రశాంతంగా ఉండేది. పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకున్నారు అని ఆయన సంతృప్తి చెందేవారు. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన అదే విరిగిపోయిన మంచం మీద పడుకోవాల్సి వచ్చింది. రవి పిల్లలు, రామ్ పిల్లలు చంద్రశేఖర్ గారిని చూసి ఎవరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూనే ఉండిపోయారు. తమ తల్లిదండ్రులు ఈయన మీ తాతయ్య అని చెప్పినప్పుడు ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు. రామ్ కూతురు చాలా అందంగా ఉంది, అచ్చం తన భార్య విజయలక్ష్మి గారిలాగానే అనిపించింది ఆయనకి. ఆ పాపని చూడగానే చంద్రశేఖర్ గారి కళ్ళు అనుకోకుండానే తేమగా అయ్యాయి. మనవళ్ళని, మనవరాళ్ళని దగ్గరకు తీసుకొని కౌగులించుకొని వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టారు ఆయన.
కానీ ఆయన కొడుకులు కోడళ్ళ కళ్ళు మాత్రం ఆయన తెచ్చిన బ్యాగుల మీదే ఉన్నాయి. అందులో ఏదో నిధుందుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ గది నుంచి బయటకు వెళ్ళి కూడా తమలో తామే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు చంద్రశేఖర్ గారికి చిన్నగా వినబడుతూనే ఉన్నాయి. కోడళ్ళిద్దరూ, మీ నాన్న పెద్ద బ్యాగు తీసుకొచ్చారు, అందులో ఎన్ని డబ్బులు తెచ్చారో, ఎన్ని నగలు తెచ్చారో, కాబట్టి మీరిద్దరూ ఆయన్ని గౌరవించండి, ఆయన దగ్గర నుంచి ఆ నిధుల్ని ఎలాగైనా రాబట్టండి అని చెప్పినప్పుడు కొడుకులిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి పాదాలు పట్టుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంతలోనే పెద్ద కోడలు నందిని అక్కడికి వచ్చి, మామయ్య గారు, నేను మీకోసం భోజనం తయారు చేస్తున్నాను, మీరు ఏం తినాలనుకుంటున్నారు? నేను భోజనంలోకి అన్నం పప్పు వండుతాను అని కోడలు చెప్పింది. ఆయన దుబాయ్లో ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎండిపోయిన రొట్టెలు మాత్రమే తింటున్నాడు. అప్పుడప్పుడు అన్నం పప్పు కూడా తిన్నాడు. అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎన్ని మర్యాదలు చేస్తాము, వాళ్ళకి రకరకాల వంటకాలు చేసి తినిపిస్తాము. కానీ చంద్రశేఖర్ గారు 22 ఏళ్ల తర్వాత ఆయన సొంత ఇంటికి వచ్చినప్పుడు ఆయన గదిలో ఒక విరిగిపోయిన మంచం వేశారు. కొడుకులు కోడళ్ళు భోజనంలోకి కూడా అన్నము పప్పే పెట్టారు. చంద్రశేఖర్ గారు కొడుకుల కోసం ఎంతగానో కష్టపడ్డారు. దుబాయ్లో మండు టెండల్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ దగ్గర సిమెంట్ మోశారు, ఇటుకలు మోశారు. ఏ పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ పనులన్నీ చేశారు. ఆయన అంత కష్టపడి కూడా పిల్లలకు ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నింటినీ ఇవ్వాలి అని అనుకున్నారు. ఆయన కొడుకులు బాగా చదువుకుని స్కూల్ చదువులు పూర్తి చేసి కాలేజీలకు వెళ్ళాలి అని ఆయన చాలా ఆశపడ్డారు. నేను ఎలాగూ చదువుకోలేదు, నా కొడుకులైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి, నేను నా 4 కొడుకులని మంచి స్థాయిలో ఉంచాలి అని ఆలోచించి ఆయన దుబాయ్ వెళ్ళి పనిచేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు చంద్రశేఖర్ గారి భార్య విజయలక్ష్మి గారు చాలా ఆందోళనకు గురయ్యారు. కానీ చంద్రశేఖర్ గారు మాత్రం మనసులో ఒక్కటే ఆలోచించారు, నేను దుబాయ్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తే పిల్లల అవసరాలన్నీ తీరతాయి అని ఆయన అనుకున్నారు. అదే సమయంలో విజయలక్ష్మి గారు చంద్రశేఖర్ గారి చేతులు పట్టుకొని, పచ్చడి మెతుకులైనా పర్వాలేదు, అందరం కలిసి తిందాం, కలో గంజో అందరం కలిసి పంచుకుందాం, కష్ట సుఖాలన్నీ మనం కలిసే అనుభవిద్దాం, మీరు వెళ్ళిపోయి అక్కడ అష్ట కష్టాలు పడుతూ ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా మీరు పంపించిన డబ్బులతో జల్సాలు చేసుకుంటామని మీరు ఎలా అనుకున్నారు అని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు ఆ విషయానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు నా శరీరంలో ఓపిక ఉంది, నేను ఇప్పుడు పని చేసి సంపాదించి మన పిల్లలకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయగలిగినప్పుడే వృద్ధాప్యంలో వాళ్ళు మనల్ని చూసుకుంటారు. వయసు పెరిగిపోతే శరీరంలో ఓపికే ఉండదు. వయసులో ఉన్నప్పుడు సంపాదించి పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం? నా పిల్లలకి కష్టపడి సంపాదించి డబ్బులు పంపించినప్పుడు నాకెంత గర్వంగా ఉంటుందో నీకేం తెలుసు అనగానే విజయలక్ష్మి గారు, డబ్బులు పంపితే మీకు గర్వంగా ఉంటుందేమో, కానీ మీ పిల్లలకు మాత్రం మీరు దూరం అయిపోతారు. మీరు పిల్లల్ని నన్ను చూడకుండా అసలు మీరు ఉండగలరా అని చెప్పగానే, మంచి భవిష్యత్తు కోసం ఇలాంటివన్నీ తట్టుకోవాల్సి ఉంటుంది విజయ, నేను అన్నింటినీ భరిస్తాను అని చెప్పారు ఆయన. విజయలక్ష్మి గారు తన నగలన్నీ అమ్మేసి చంద్రశేఖర్ గారిని దుబాయ్ పంపించడానికి ఏర్పాట్లు చేశారు. నా పిల్లలు నాలాగా ఎండల్లో కష్టపడకూడదు, వాళ్ళు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, వాళ్ళు కంప్యూటర్ల దగ్గర వర్క్ చేయాలి, మంచి సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చోవాలి అని ఆయన కలలు కంటూ ఉండేవారు. అందుకే ఆయన దుబాయ్ వెళ్ళి కష్టపడి నెల నెల డబ్బులు పంపిస్తూ ఉండేవారు. ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన భార్య దగ్గర మాట తీసుకున్నారు, పిల్లల్ని బాగా చదివించాలి అని, చదువు విషయంలో ఎలాంటి అవరోధము వాళ్ళకి కడగకూడదు అని. మొదటగా వాళ్ళ ఫీజులు కట్టి ఆ తర్వాతే మిగిలిన డబ్బుల్ని ఇంటి ఖర్చులకు వాడుకోమని చెప్పారు ఆయన. వీళ్ళు బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయితే రేపొద్దున మన వృద్ధాప్యానికి వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి బాధ ఉండదు అని ఆయన ఎన్నో విషయాలు తన భార్యతో చెప్పి దుబాయ్ వెళ్లారు. ఆ సమయంలో విజయలక్ష్మి గారు చాలా ఏడ్చారు. మీరు లేకుండా నేను పిల్లల్ని ఎలా పెంచగలనండి అని ఆవిడ చాలా బాధపడ్డారు. ఆ సమయంలో పెద్ద కొడుకు రవికి 13 సంవత్సరాలు మాత్రమే, మిగతా వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. భర్త తోడు లేకుండా ప్రతిదీ ఒంటరిగా ఎలా నిర్వహించాలి అని ఆవిడ చాలా భయపడింది.
కానీ చంద్రశేఖర్ గారు మాత్రం ధైర్యం చేసి దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడ ఆయన మొదటి రోజు నుంచే పని చేయడం మొదలు పెట్టారు. ఆయన చాలా కష్టపడి పని చేసి నెల నెల విజయలక్ష్మి గారి అకౌంట్కి డబ్బులు పంపిస్తూ ఉండేవారు. పెద్ద కొడుకు రవికి 18 ఏళ్లు నిండే వరకు విజయలక్ష్మి గారి అకౌంట్కి ఆయన డబ్బులు వేస్తూనే ఉండేవారు. రవికి 18 ఏళ్లు నిండిన తర్వాత పెద్ద కొడుకు రవి తనకి బ్యాంకులో అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లోనే తండ్రితో డబ్బులు వేయించుకోవడం మొదలు పెట్టాడు. చంద్రశేఖర్ గారితో రవి, నాన్న, అమ్మాయి అకౌంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అకౌంట్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది అంటూ అబద్ధం చెప్పేశాళ్ళు. హోల్డ్లో ఉందని చెప్పాడు కాబట్టి చంద్రశేఖర్ గారు కూడా కొడుకు అకౌంట్కే డబ్బులు వేశారు. చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా కూడా, పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నావా, పిల్లలు బాగా చదువుతున్నారా, నీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విజయలక్ష్మి గారిని అడుగుతూ ఉండేవారు. అప్పుడు విజయలక్ష్మి గారు, మీరు ఈ విషయాలన్నీ వదిలేయండి, మీ గురించి చెప్పండి, మీకు అక్కడ ఎలా ఉంది, మీరు అక్కడ ఎలా ఉన్నారు, అంతా బాగానే ఉంది కదా అంటూ అడిగేవారు. అంతలోనే కాల్ కట్ అయిపోయేది. అక్కడ అంతకంటే ఎక్కువసేపు మాట్లాడనిచ్చేవారు కాదు. అందుకే ఆయన హడావిడిగా ఫోన్ ఎత్తగానే పిల్లల చదువుల గురించే మాట్లాడేవారు. ఫోన్లో మనస్ఫూర్తిగా ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి కూడా ఆయనకి వీలుండేది కాదు. ఆయన భార్య కూడా చాలా ఏడుస్తూ ఉండేది. వివాహ సమయంలో మనిద్దరం కలిసి సంతోషంగా జీవిస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు, కానీ ఈ సమయంలో పిల్లల కోసం మనిద్దరం విడివిడిగా ఉండాల్సి వచ్చింది. పిల్లలు కూడా తండ్రి లేకుండా చాలా నిరాశకు గురవుతున్నారు అని ఆవిడ అప్పుడప్పుడు ఆయనతో చెప్పి బాధపడుతూ ఉండేది. కాలక్రమంలో పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు పిల్లల ఉద్దేశాలన్నీ మారిపోతూ వచ్చాయి. తండ్రి అంటే కేవలం డబ్బులు సంపాదించే ఒక యంత్రం మాత్రమే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు. చంద్రశేఖర్ గారి కొడుకులు తన తండ్రితో ఎప్పుడు మాట్లాడినా కూడా తమ అవసరాల గురించే మాట్లాడేవారు. దుబాయ్లో బ్యాగులు బాగుంటాయి, బట్టలు బాగుంటాయి, షూస్ బాగుంటాయి, మా కోసం వాటిని పంపించమని చెబుతూ ఉండేవారు. కనీసం తండ్రిని ఎలా ఉన్నామని కూడా అడిగేవారు కాదు వాళ్ళు. కానీ విజయలక్ష్మి గారు మాత్రం, పిల్లలు అలాగే చెప్తారండి, మీరు వాటి గురించి ఏమీ ఆలోచించకండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేవారు ఆవిడ. రవి తల్లి అకౌంట్ హోల్డ్ అయిందని తండ్రితో తన అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత నెలలో కూడా చంద్రశేఖర్ గారు అమ్మాయి అకౌంట్లో ప్రాబ్లం ఏమైనా క్లియర్ అయ్యిందా అని అడిగినప్పుడు రవి మాటి మాటికి అమ్మ బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఇక్కడ వేలిముద్రలు వేసి డబ్బులు తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది నాన్న, నా అకౌంట్కి అయితే ఏటీఎం కార్డు కూడా ఉంది, నేను ఈజీగా డబ్బులు డ్రా చేయగలుగుతాను, నా అకౌంట్లోనే డబ్బులు వేసేయండి అని చెప్పినప్పుడు పెద్ద కొడుకు కొంచెం పెద్దవాడయ్యాడు. తన బాధ్యతల్ని తను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. తల్లి ఇబ్బందిని కూడా గమనిస్తున్నాడు అని చంద్రశేఖర్ గారు చాలా సంతోషించారు. కానీ చంద్రశేఖర్ గారికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. రవి డబ్బులు డ్రా చేసి తన తల్లికి ఇస్తున్నాడో లేదో కూడా ఆయనకు తెలియదు. కాలక్రమంలో రవి చదువు పూర్తి చేసుకున్న తరువాత తన తండ్రితో, నాన్న, నేను వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నాను, నాకు 5 లక్షలు డబ్బులు కావాలి అని చెప్పగానే చంద్రశేఖర్ గారు, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా బాబు, నీ చదువు పూర్తయింది కదా, మంచి ఉద్యోగం చూసుకొని ఉద్యోగం చేసుకో, అంతేకాని వ్యాపారం చేయాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నేను మీ చదువుల కోసం ఫీజులు కట్టాను, ఆ డబ్బు కోసమే నేను చాలా కష్టపడ్డాను, ఇప్పుడు నువ్వు వ్యాపారం అంటే ఎలాగా అంటూ కొడుకుతో చెప్పారు. కానీ రవి అసలు ఆయన మాటల్ని వినలేదు. రవి 5 లక్షల డబ్బులు అప్పుగా తీసుకొని ఒక మొబైల్ రిపేర్ చేసే దుకాణాన్ని స్టార్ట్ చేశాడు. ఆ అప్పుకి నెల నెల వడ్డీలు కట్టి ఆ బాకీని చంద్రశేఖర్ గారే తీర్చాలి. కొన్ని నెలల్లోనే తన ఆ షాప్ని సమర్థవంతంగా నడపలేక నష్టాల పాలయ్యి తక్కువ ధరకే ఆ షాప్ని అమ్మేశాడు. ఈ క్రమంలో రవికి సగం డబ్బులపైనే నష్టం వచ్చేసింది. ఇలా కొడుకులు చేసే పనులకి అప్పులు కట్టడం కోసం చంద్రశేఖర్ గారు సంవత్సరాల తరబడి దుబాయ్లోనే తీరిక లేకుండా వేరే వేరే పనులు చేస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. చంద్రశేఖర్ గారితో కలిసి అక్కడ పనిచేయడానికి వచ్చిన వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఫోన్ చేయాలన్నా కూడా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండేవారు. విజయలక్ష్మి గారు ఫోన్ చేయాలన్నా కూడా చంద్రశేఖర్ గారి స్నేహితుడి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడేవారు. చాలా రోజుల నుంచి విజయలక్ష్మి గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో ఒక వారం తర్వాత చంద్రశేఖర్ గారే స్వయంగా ఆవిడికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు
ఆ పక్కింటి ఆవిడ విజయలక్ష్మి గారికి గుండెపోటు వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఆయనతో చెప్పింది. అప్పుడు చంద్రశేఖర్ గారు అక్కడి నుంచి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు అస్సలు కుదరలేదు. 22 సంవత్సరాలు మీ వీసాలో అగ్రిమెంట్ ఉంది, 22 సంవత్సరాల వరకు మీరు ఈ దేశం వదిలి వెళ్ళలేరు అని చంద్రశేఖర్ గారి యజమాని ఆయనని ఇండియాకి పంపించలేదు. నా భార్య అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్లో ఉంది, ఒక్క వారం రోజులు సెలవులు ఇవ్వమని ఆయన యజమాని ఎంతగానో బతిమలాడాడు. కానీ ఆ యజమాని దానికి అస్సలు ఒప్పుకోలేదు. తన భార్యని చివరి చూపు చూసుకునే అదృష్టం కూడా ఆయనకి దక్కలేదు. విజయలక్ష్మి గారు చనిపోయారు. ఫోన్లోనే కొడుకులతో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించేవారు చంద్రశేఖర్ గారు. వాళ్ళని చదువుల మీద దృష్టి పెట్టమని చెప్పేవారు. కొడుకులు మాత్రం ఇంకా ఇంకా డబ్బులు కావాలని ఆయన్ని పీడిస్తూనే ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత పెద్ద కొడుకు రవి, నాన్న నేనిప్పుడు పెళ్లి చేసుకొని మన ఇంటికి కోడల్ని తీసుకొస్తే ఈ ఇల్లంతా సరిగ్గా నడుస్తుంది, ఆ పైన నేను కూడా వ్యాపారం చేస్తాను, డబ్బులు పంపించమని అడిగాడు. బాబు రవి, నేను ఎన్నిసార్లని నీకు డబ్బులు పంపించగలను? నువ్వు పెళ్లి చేసుకొని ఏదైనా ఉద్యోగం చూసుకొని నీ ఇంటిని నువ్వు నడిపించుకో, నీ ఖర్చులు కూడా భరించాలంటే నాకు ఎలా కుదురుతుంది అని చెప్పినప్పుడు రవి కోపంగా ఫోన్ పెట్టేసేశాడు. ఆ తర్వాత ఒక పెళ్లి సంబంధం కుదిరిందని, ఉద్యోగం కూడా దొరికిందని, పెళ్లి చేసుకోవడానికి డబ్బులు పంపమని తండ్రితో చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు కొంత డబ్బుని రవి అకౌంట్లో జమ చేశారు. రవి భార్య నందిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీ తమ్ముళ్ళకి నేనెందుకు సేవలు చేయాలి? ఈ ఇంట్లో వంట పని, ఇంటి పని, అన్ని పనులు నేనే చేస్తున్నాను. వీళ్ళందరికీ పని మనుషుల సేవలు చేయడానికే నేను ఈ ఇంటికి వచ్చానా? నేను మీ భార్యని, వీళ్ళందరికీ సేవలు చేసే పని మనిషిని కాదు, నేను మీకు మాత్రమే పనులు చేస్తాను అంటూ చెప్పింది తను. ఆ తర్వాత కొన్ని రోజులకే రామ్ కూడా చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి, నాన్న నేను కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, ఈ ఇంటి పరిస్థితులు అసలు ఏమీ బాగోలేదు, అన్నయ్య భార్య అస్సలు ఈ ఇంటిని ఏమీ పట్టించుకోవడం లేదు, తను మమ్మల్ని భారంగా ఫీల్ అవుతుంది, అందుకే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అసలు చంద్రశేఖర్ గారికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి రాలేని పరిస్థితి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నెల నెల కొడుకుల చదువుల కోసం, వాళ్ళ ఇబ్బందుల కోసం డబ్బు పంపించడం తప్ప ఆయన ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ ఇంటి వ్యవహారాలు ఏది ఎలా జరుగుతుందో చూసుకోవడానికి ఇప్పుడు విజయలక్ష్మి గారు కూడా లేరు. ఆయన అక్కడే ఉండి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అని కంగారు పడసాగారు. కొన్ని రోజుల తర్వాత రామ్ కూడా తెలిసిన వాళ్ళల్లో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. సౌమ్య పేరుకు తగ్గట్టుగా సౌమ్యంగా ఉండే అమ్మాయి ఏమీ కాదు. నందినితో మాటకు మాట అని ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేది. తోటి కోడళ్ళిద్దరూ దాదాపుగా కొట్టుకున్నట్టుగానే ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో అసలు ప్రశాంతమైన వాతావరణమే లేదు. ఆ తర్వాత మూడో కొడుకు రాహుల్ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి ఇల్లరికం వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు. ఇక నాలుగో కొడుకు వినయ్ చదువుకుంటూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ గారి ఇంటికి వచ్చేసరికి వినయ్ ఇంట్లో లేడు. వినయ్ కోసమే చంద్రశేఖర్ గారు వినయ్ ఎక్కడికి వెళ్ళాడు అని తన పెద్ద కొడుకులు ఇద్దరిని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ మాట దాటేశారు తప్ప వినయ్ ఆచూకీ చెప్పలేదు. 22 సంవత్సరాల తర్వాత ఎంతో సంతోషంగా కొడుకులతో గడపొచ్చు అని, మనవళ్లతో మనవరాళ్లతో ఆడుకోవచ్చని, ఇన్నేళ్లుగా తను కోల్పోయిన క్షణాలన్నింటినీ తిరిగి పొందొచ్చని చంద్రశేఖర్ గారు ఎంతో ఆశగా ఇండియాలో అడుగుపెట్టారు. కానీ ఆ రోజు ఆయనకి బాధాకరంగానే గడిచిపోయింది. ఆ తర్వాత 2-3 రోజుల వరకు చంద్రశేఖర్ గారు ఆ బాధతో అసలు బయటకే రాలేదు. 3 రోజుల తర్వాత చంద్రశేఖర్ గారు బయటకొచ్చి వసారాలో కూర్చున్నప్పుడు చంద్రశేఖర్ గారి స్నేహితుడు రఘురామ్ గారు పక్కింట్లో నుంచి ఆయన్ని చూసి, శేఖర్ నిన్ను చూసి చాలా ఏళ్ళయింది, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి, 3 రోజుల నుంచి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మనం అలా బయటకు వెళదాం రా, బయటకు వెళ్ళి కాసేపు వాకింగ్ చేసుకొని హోటల్లో ఏమైనా తినేసి వద్దాం, నీతో కాస్త టైం స్పెండ్ చేసినట్టు కూడా అవుతుంది అంటూ రఘురామ్ గారు చంద్రశేఖర్ గారిని తీసుకుని బయటకు వెళ్లారు.
చంద్రశేఖర్ గారు రఘురామ్ గారు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. చంద్రశేఖర్ గారు రఘురామ్ గారు చాలా విషయాలు మాట్లాడుకుంటూ కాసేపు వాకింగ్ చేసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కూర్చున్నారు. రఘురామ్ గారు కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చంద్రశేఖర్ గారితో మాట్లాడుతూ, శేఖర్, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అసలు నువ్వు ఏ కొడుకుల కోసమైతే ఇన్నేళ్లు సొంత ఇంటిని, సొంత మనుషుల్ని, సొంత దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశంలో కుక్క బ్రతుకు బ్రతికావో ఆ బ్రతుక్కి అసలు అర్థం అనేదే లేకుండా చేసేశారు నీ కొడుకులు. నీ కొడుకులు ముగ్గురు అస్సలు మంచివాళ్ళు కాదు. నీ 4 కొడుకులలో వినయ్యే కాస్త మంచివాడు. మిగతా ముగ్గురు రాక్షసుల కంటే తక్కువేమీ కాదు. నీ పెద్ద కొడుకు రవి నువ్వు పంపించిన డబ్బులన్నీ తన అకౌంట్లో వేయించుకుని తన ఇష్టాలకి ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఈ వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారం చేస్తాను అంటూ అందిన చోటల్లా అప్పులు తీసుకొని నీ భార్య విజయని కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. నీ రెండో కొడుకు రామ్ ఆ పేరుకి పూర్తిగా విరుద్ధం. ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవాడు. అమ్మాయిల్ని ఏడిపిస్తూ టీజ్ చేస్తూ ఉండేవాడు. తన ప్రవర్తనతో తన తల్లి కూడా చాలా కలత చెందుతూ ఉండేది. ఇక మూడో కొడుకు రాహుల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఇల్లు, కుటుంబం అనే విషయాలు కూడా మర్చిపోయి తన ఇష్టానికి తిరుగుతూ ఉండేవాడు. డబ్బులుంటే బెట్టింగ్లాడడం, డబ్బులు లేని రోజు ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీ ఇస్తే తాగేసి ఏ చెట్టు కిందో పడుకోవడం, ఇదే వాడి దినచర్య. వీళ్ళందరితో నీ భార్య నలిగిపోతూ ఉండేది. నీ కొడుకుల కారణంగానే తను చనిపోయింది. ఎన్నోసార్లు ఫోన్లో నీతో కొడుకుల ప్రవర్తన గురించి చెప్పాలి అని అనుకుంది. కానీ అంత దూరంలో ఉన్న నువ్వు ఈ విషయాల గురించి తెలుసుకుని బాధపడతావేమోనని చెప్పకుండానే ఆగిపోయింది. నీ భార్య గుండెపోటుతో చనిపోలేదు, నీ కొడుకుల వల్లే చనిపోయింది. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఏం చేయలేక నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది. ఆ రోజు మీ ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఆ రోజు సాయంత్రం నువ్వు ఫోన్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ నీతో చెప్పడానికి తను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు రవి, రామ్ ఇంకా రాహుల్ తనని నీతో మాట్లాడనివ్వకుండా తన నోరు మూసేసి ఇబ్బంది పెట్టారు. తనని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. రవి అయితే కన్న తల్లి అని కూడా చూడకుండా తన మీద చెయ్యెత్తాడు. తనని చంపదెబ్బ కూడా కొట్టాడు. ఆ బాధతోనే తను ఆ తర్వాత 2-3 రోజుల్లోనే చనిపోయింది. ఆ తర్వాత నీ కొడుకులు ముగ్గురు పెళ్లిళ్లు చేసుకున్నారు. వినయ్ మాత్రం తన చదువు మీద శ్రద్ధ పెట్టాడు. నువ్వు పంపించే డబ్బులలో తనకొచ్చే వాటా డబ్బులు కాలేజీ ఫీజుల కోసం మాత్రమే వాడేవాడు. తను చాలా కష్టపడి చదువుకున్నాడు. ఇంట్లో గొడవలు, అన్నయ్యల మధ్య, వదినల మధ్య గొడవలు జరుగుతూ ఉండడంతో ఆ అరుపులతో, కేకలతో విసిగిపోయిన తను ఇక్కడ తన చదువుకు చాలా ఇబ్బందిగా ఉండడంతో హాస్టల్కి వెళ్ళిపోయాడు. వినయ్ ఎక్కడున్నాడో నాకు కూడా అంత బాగా తెలియదు. తను హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటి వైపు ఒక్కసారి కూడా రాలేదు. ఈ విషయాలేవి ఇన్నేళ్లుగా నీకు తెలియవు. ఇప్పటికైనా ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు, నగలు తెచ్చుంటే అవైనా నీ వృద్ధాప్యం కొరకు దాచిపెట్టుకుంటావని ఈ మాటలన్నీ నీతో చెబుతున్నాను. లేదంటే నువ్వు కూడా నీ కొడుకుల్ని గుడ్డిగా నమ్మి ఉన్నదంతా ఊడ్చిపెట్టి నాడి రోడ్డు మీద పడాల్సి వస్తుంది అని చెప్పారు రఘురామ్ గారు. రఘురామ్ గారు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత చంద్రశేఖర్ గారికి చాలా బాధగా అనిపించింది. ఏ కొడుకుల భవిష్యత్తు అయితే బాగుండాలని తను ఎన్ని త్యాగాలు చేశాడో, ఇన్నేళ్లు ఒక బానిస బ్రతుకు బ్రతికాడో అలాంటి కొడుకులే తనకి ఈ రోజు గుండె కోతను మిగిలిచ్చారు. ఆ రోజంతా చంద్రశేఖర్ గారు ఈ విషయాల గురించే ఆలోచించుకుంటూ ఉన్నారు. ఆయన వచ్చి 1 వారం కూడా గడవక ముందే కొడుకులు ఆయన ఏం తెచ్చాడు, ఎన్ని డబ్బులు తెచ్చాడు అవన్నీ పంచుకుందాం అన్న ఆలోచనల్లో పడ్డారు. కొడుకులు ముగ్గురు ప్లాన్ చేసుకొని డబ్బులు అవసరం ఉన్నాయని తండ్రి దగ్గరకు వచ్చారు. అప్పుడు చంద్రశేఖర్ గారు, నేను దుబాయ్ నుంచి ఎలాంటి డబ్బులు తీసుకురాలేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయిని నెల నెల మీకే పంపించేశాను. మీరిక్కడ చేసిన అప్పులు కట్టడానికే నా సంపాదన సరిపోయింది. నేను పనిచేసిన చోటే నా టికెట్కి కూడా డబ్బులిచ్చి నన్ను ఇండియాకి పంపించారు. నిజం మాట్లాడాలంటే నా దగ్గర అక్కడి నుంచి ఇండియాకి రావడానికి టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అని ఆయన చెప్పినప్పుడు కొడుకులు ముగ్గురు ఒకరి మొహాలొకళ్ళు చూసుకున్నారు.
తండ్రి ద్వారా ఇప్పుడు కొన్ని డబ్బులైనా వస్తాయి, హాయిగా జల్సాలు చేసుకోవచ్చు అని ఎంతో సంబరపడిపోయిన వాళ్ళకి వాళ్ళ ఆశ అడియాసే అయ్యింది. ఇంక కొడుకులు ముగ్గురు బాగా ఆలోచించి వృద్ధాప్యంలో ఆయన బాధ్యత తీసుకోవడం కంటే తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదని ఒక నిర్ణయానికి వచ్చారు. కొడుకులు ముగ్గురు చంద్రశేఖర్ గారితో, ఒక్క రూపాయి కూడా సంపాదించి కొడుకుల కోసం తీసుకురాని నిన్ను వృద్ధాప్యంలో మేం చూసుకోవాలా అంటూ గొడవ పెట్టుకున్నారు. చంద్రశేఖర్ గారికి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించలేదు. ఏ పిల్లల కోసమైతే 22 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తనది కాని బ్రతుకు బ్రతికారో, ఈ రోజు అదే పిల్లలు తనని భారంగా ఫీల్ అవుతున్నారు. ఈ వయసులో ఆయన మళ్ళీ తన కడుపు నింపుకోవడం కోసం రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. ఆయన మెల్లగా ఆ ఇంటి నుంచి బయటకు నడిచారు. కొంచెం దూరంలో ఉన్న పార్కులో ఒక బెంచి మీద కూర్చున్నారు. ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆయన గతమంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆయనకి దుఃఖం ఆగడం లేదు. అదే సమయంలో తన తండ్రి దుబాయ్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు అని తెలుసుకున్న వినయ్ తన తండ్రిని కలవడానికి చాలా సంబరంగా వాళ్ళ ఇంటి వైపుకి వచ్చాడు. చంద్రశేఖర్ గారు పార్క్లోనే ఏడుస్తూ కనిపించగానే ఆయన నిస్సహాయ స్థితిని చూసి వినయ్కి గుండె పగిలినంత పనైంది. గబగబా తండ్రి దగ్గరకు వెళ్లి తండ్రిని కౌగిలించుకున్నాడు. చంద్రశేఖర్ గారు కూడా ఎన్నో ఏళ్ల తర్వాత తన కొడుకు నుంచి అలాంటి ప్రేమ దక్కినందుకు చాలా సంబరపడిపోయారు. ఆయన ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి ఈ 4-5 రోజుల్లో జరిగిన విషయాలన్నీ కొడుకుతో పంచుకున్నారు. అప్పుడు వినయ్ ఏడుస్తూ, నాన్న నన్ను క్షమించండి, అమ్మ చనిపోయినప్పుడు నేనేమీ చెయ్యలేకపోయాను. అమ్మని అన్నయ్యలే చంపేశారు. అప్పుడు నేను చిన్నవాణ్ణి, నేను అడ్డుపడి ఆపలేకపోయాను, అమ్మకి అండగా నిలబడలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న, కానీ ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా కోసం నాకు 7 ఏళ్ల వయసున్నప్పుడు మీరు దుబాయ్ వెళ్ళిపోయారు. మీ కష్టానికి ప్రతిఫలంగానే ఈ రోజు నేను బాగా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం చేసే చోట కష్టపడి పనిచేసి ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాను. అంతేకాకుండా మా కంపెనీ ఎండి ఒక్కగానొక్క కూతురైన మృదులని నా హార్డ్ వర్క్ ఇంకా మంచితనము చూసి ఆయన నాకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి. ఇదంతా మీరు పెట్టిన భిక్షే నాన్న. రా నాన్న, మనం మన ఇంటికి వెళదాం అని చెప్పి చంద్రశేఖర్ గారిని కారులో ఎక్కించుకుని వినయ్ తనుంటున్న బంగ్లాకి తీసుకెళ్లాడు. వినయ్ భార్య మృదుల కూడా చాలా మంచి అమ్మాయి. చంద్రశేఖర్ గారిని చాలా ఆదరంగా పలకరించింది. చంద్రశేఖర్ గారికి అన్ని వసతులతో కూడిన ఒక గది ఇచ్చారు. రకరకాల వంటకాలతో ఆయనకి భోజనం పెట్టారు. చంద్రశేఖర్ గారు తృప్తిగా భోజనం చేసి తన గదిలో విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నో బాధలు వేదనలు అనుభవించిన తర్వాత ఆయన మనసుకి ఈ రోజు కొంచెం స్వాంతన లభించింది. వినయ్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకుకి 2 ఏళ్లు. వినయ్ వాళ్ళ కొడుకు ముద్దు ముద్దుగా చంద్రశేఖర్ గారిని తాత అని పిలుస్తుంటే ఆయనకి చాలా సంబరంగా అనిపించింది. చంద్రశేఖర్ గారు తన మనవణ్ణి తీసుకుని పార్క్లో ఆడించడానికి వెళుతూ ఉండేవారు. ఆయన సాయంత్రం వాకింగ్ కూడా వెళ్ళేవారు. చంద్రశేఖర్ గారు ఆ బిల్డింగ్ లో నుంచి బయటికి రావడంతో లోపలికి వెళ్లడం ఆయన కొడుకు రవి చూశాడు. అంత పెద్ద బంగ్లాలోంచి ఆయన బయటికి రావడంతో దుబాయ్ నుంచి చాలా డబ్బులు తెచ్చి ఈ బిల్డింగ్ కొని ఆయన అందులో ఉంటున్నారేమో, కావాలని ఆ రోజు తమకి డబ్బులు ఇవ్వలేదేమోనని అనుకుని తండ్రి దగ్గర డబ్బులు కాజేయాలన్న ప్లాన్తో రవి, రామ్ ఇంకా రాహుల్ ముగ్గురు ఆ బంగ్లా దగ్గరకు వచ్చారు. డబ్బు విషయంలో తండ్రితో గొడవలు పడ్డం మొదలు పెట్టారు. ఆ తర్వాత చాలాసేపటికి ఆ బంగ్లాకి వినయ్ యజమాని అని తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వినయ్ అంత గొప్ప స్థితిలో ఉండడం చూసి ముగ్గురు నోరెళ్ళబెట్టారు. వినయ్ స్వయంగా తన తమ్ముడు కావడంతో కాస్త దొంగ కన్నీళ్లు కారిస్తే సహాయం చేస్తాడేమోనని, చాలా ఆస్తులున్నాయి కదా కొన్ని డబ్బులు ఇస్తాడేమోనని ముగ్గురు ప్రయత్నించారు. కానీ వినయ్ ముందు వాళ్ళ ముగ్గురు ఆటలు సాగలేదు. కన్నతల్లి చావుని స్వయంగా కళ్ళ ముందు చూసిన వినయ్ తన అన్నయ్యల మాటల్ని అస్సలు నమ్మలేదు. మీ దొంగ మాటలు, దొంగ కన్నీళ్లు నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనల్ని కని పెంచిన కన్నతల్లి ప్రాణాలనే చేతులారా తీసేశారు మీరు. మన కోసం కష్టపడిన నాన్నని ఇన్నేళ్ల తర్వాత కనీసం చూసుకొని కూడా చూసుకోకుండా మీరు రోడ్డు పాలు చేసేశారు. అలాంటి మీకు నేను సహాయం చేస్తాను అని ఎప్పుడూ అనుకోకండి.
నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరుచుకోవు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను మీకు సహాయం చెయ్యను. మిమ్మల్ని మా అన్నయ్యలుగా ఒప్పుకోను. నాన్నగారి కష్టార్జితమైన ఇంట్లో ఉంటూ ఆయన్ని బయటకు గెంటేసిన మీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను. మీరు వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసేసి మీ దారులు మీరు వెతుక్కోండి. ఆ ఇంటిని నాన్నగారు ఒక ఆశ్రమానికి విరాళంగా ఇవ్వాలి అని అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ముగ్గురు కొడుకులు కంగు తిన్నారు. చంద్రశేఖర్ గారు కూడా తన నిర్ణయాన్ని దృఢంగా చెప్పారు. ఆ ఇంటిని ఒక వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చి తన కొడుకు వినయ్తోనే మిగిలిన జీవితాన్ని గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు. వినయ్ తన భార్య చాలా సోషల్ యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెల నెల ఆశ్రమాలకు వెళ్ళి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి భోజనము, బట్టలు, దుప్పట్లు లాంటివి పంచొస్తూ ఉండేవారు. అంతేకాకుండా అలాంటి ఆశ్రమాలకి విరాళాలు కూడా ఇస్తూ ఉండేవారు. చంద్రశేఖర్ గారికి కూడా కొడుకు అలాంటి ప్రవర్తనకి చాలా మంచిగా అనిపించింది. వాళ్లతో పాటు అలాంటి సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం చంద్రశేఖర్ గారికి కూడా సంతోషంగా అనిపించింది. చంద్రశేఖర్ గారు ఇప్పుడు తన చిన్న కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని రోజులు తండ్రి రక్తం తాగిన ముగ్గురు కొడుకులు ఈ రోజు గంజిరీలకు కూడా గతి లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.